అందరికీ నమస్కారం. సీక్రెట్స్ ఆఫ్ ద సోల్ ఛానల్కి స్వాగతం. మనం ఈ ఎపిసోడ్ ఇక మొదలు పెట్టేసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి. ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి. ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి. ఓం సాయి రామ్. గత ఎపిసోడ్లో మనం హితేష్ గురించి తెలుసుకున్నాం. హితేష్ అనే వ్యక్తి రుద్రాకి క్లోజ్ ఫ్రెండ్. వారిద్దరూ కాలేజీ డేస్ నుంచి కూడా ఎంతో సన్నిహితంగా ఉండేవారు. కానీ ఇప్పుడు వారిద్దరి మధ్య దూరం పెరిగింది. అది కూడా మహేష్ అనే ఒక వ్యక్తి దూరటం వల్ల వారిద్దరి మధ్యలో. అంటే ఆ మహేష్ అనే వ్యక్తి వచ్చి హితేష్ యొక్క మనసులో ఒక మతద్వేషం అనే బీజాన్ని నాటాడనమాట. దానివల్ల హితేష్ పూర్తిగా మతోన్మాదిగా మారిపోయాడు. అంటే ఉన్మాదం అంటే పిచ్చి, మతోన్మాది అంటే ఇంకా మతం అనే పిచ్చి అనమాట. హితేష్ ముస్లింల మీద ద్వేషాన్ని పెంచుకున్నాడు. రుద్రాకు ఆ విషయం అంతగా నచ్చలేదన్నమాట. కాబట్టి వారిద్దరి మధ్య దూరం కాస్త పెరిగింది. ఈ రుద్రాకి హితేష్కి ఒక కామన్ ఫ్రెండ్ ఆరిఫ్ అనే వ్యక్తి ఉండేవాడనమాట, ఒక ముస్లిం వ్యక్తి. ఆ ఆరిఫ్ యొక్క నాన్నగారి పేరు యూసుఫ్. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన ఖురాన్ని పూర్తిగా చదివి దాన్ని ఎంతో అద్భుతంగా బోధించగలిగే ప్రజ్ఞ కలిగిన వ్యక్తి అనమాట. అతనికి మౌల్వీ పదవి కూడా ఆఫర్ చేయబడింది. అంటే ఒక ముస్లిం రిలీజియస్ లీడర్ లాగా అనమాట. కానీ వాళ్ళు ఇతనిని ముస్లిం మతమే గొప్పది, ముస్లిం మతం పాటించని వారినంతా ద్వేషించాలి, కొంచెం ఆ స్టైల్లో బోధించమని చెప్పటంతో అవి ఈయన సిద్ధాంతాలకి వ్యతిరేకం. కాబట్టి ఈయన అసలైన ఇస్లాం ఖురాన్ ఏం చెబుతుందో అది దానిని ఖచ్చితంగా పాటించే మనిషి. కాబట్టి ఆ మౌల్వీ పదవిని కూడా వదులుకుంటాడు. అంతేకాకుండా తన 4 కొడుకులను కూడా ఎవరిని ఆ పదవిలోకి వెళ్ళనివ్వడనమాట. తను చాలా మంచి ఉన్నతమైన సోలు, ఉన్నతమైన భావాలున్న వ్యక్తి కూడా అనమాట. ఆదాయం సరిగా లేకపోయినా కూడా, తన జీవితం కష్టంగా ఉన్నా కూడా ఆయన ఒక టైలర్గా, ఒక దర్జీగా జీవితాన్ని కొనసాగించాడనమాట. తర్వాత అతను చనిపోతాడు. యూసుఫ్ అనే వ్యక్తి చనిపోయినప్పుడు రుద్ర హితేష్ని పిలుస్తాడు. తన స్నేహితుడి తండ్రి కాబట్టి అతనితో అనుబంధం వాళ్ళకి బాగా ఉందన్నమాట. కాబట్టి హితేష్ని పిలిచినప్పుడు హితేష్ యొక్క ద్వేషము ఏ రకంగా వ్యక్తమైందంటే, ఎంత రేంజ్కి వెళ్ళిపోయిందంటే ముస్లిమ్స్ అంటే, యూసుఫ్ వాళ్ళ నాన్న చనిపోయారని చెప్పగానే మంచిది, భూమి మీద ఒక ముస్లిం వెళ్ళిపోయాడు, అంటే ఒక ముస్లిం చనిపోతే పోయేదేముంది అనే స్థాయికి అతని ద్వేషం పెరిగిపోయిందనమాట. అది వినటానికే రుద్రకి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఆరిఫ్ వాళ్ళ నాన్నగారు యూసుఫ్ యొక్క అంత్యక్రియలకి అటెండ్ అవుతాడు రుద్ర. ఆరిఫ్ హితేష్ గురించి మధ్య మధ్యలో అడుగుతూ ఉంటాడు. అంటే వాళ్ళంతా బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి అతను కూడా వస్తాడని ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు. కానీ ఈ విషయాలన్నీ ఆరిఫ్కి ఇంకా తెలియదు. మరి ఎక్కువగా ఆయన అంత మారిపోయాడు అన్నది కొంచెం గమనించుంటాడు, కానీ పూర్తిగా తెలియదన్నమాట. అతను అన్న మాటలు వింటే ఆరిఫ్ చాలా బాధపడతాడు అనేసి రుద్ర అతను ఊళ్ళో లేడు అన్నట్టుగా ఏదో సర్ది చెప్పేస్తాడు అనమాట. ఆ రకంగా హితేష్కి కాస్త దూరం అయిపోతాడు రుద్ర. ఇది చాలా హెవీ టాపిక్, చాలా సెన్సిటివ్ మ్యాటరు. మతానికి సంబంధించిన జ్ఞానము, మతాల గురించి, ద్వేషాల గురించి, మతోన్మాదం గురించి, కర్మ సంబంధాల గురించి బాబా ఎంతో చక్కగా వివరించారు. నేను చాలా వరకు చదువుకుంటూ వెళ్తాను, అర్థం చేసుకోవటానికి ట్రై చేయండి. ఇక బాబా ఏం చెప్పారో విందాం. ఓకే, బాబా చెప్తూ ఉన్నారు, బేటా, ఈ మత ఛాందసవాదులు గ్రహించని విషయం ఏమిటంటే, చాలాసార్లు వారు స్వంత కుటుంబ సభ్యులను చంపుతున్నారు. తమ సొంత అక్క చెల్లెళ్లను, తల్లిని అత్యాచారం చేస్తున్నారు. తమ స్వంత తండ్రిని కత్తిపోటు పెడుతున్నారు. తమ సొంత సోదరులను హింసిస్తున్నారు. లేదు లేదు, నేను తాత్వికంగా మాత్రమే చెప్పటం లేదు, నిజంగానే
వారు తమ స్వంత కుటుంబ సభ్యులను అత్యాచారం చేస్తున్నారు, చంపుతున్నారు, హింసిస్తున్నారు. సరే, దీని గురించి నేను కొంచెం తర్వాత వివరంగా చెప్తాను. అంటే బాబా ఇది కేవలం తాత్వికంగా చెప్పట్లేదు, అంటే సోల్ లెవెల్లో మాత్రమే చెప్పట్లేదు అనమాట. లిటరల్ మీనింగ్తోనే ఈ మత ఛాందసవాదులు ఎలా ఉంటున్నారు, వారి యొక్క సొంత కుటుంబాన్ని అత్యాచారం చేయటము, చంపుకోవటము ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు అనేసి బాబా అంటూ ఉన్నారనమాట. అప్పుడు ముందు మనకు బాబా ఒక వృద్ధురాలు గురించి, ఆమె హార్ట్ ఆపరేషను, వాళ్ళ జన్మల వెనుక ఉన్న సంబంధము, దేనికోసం వాళ్ళు మళ్ళీ జన్మ తీసుకుని ఇలాంటి కర్మలన్నీ అనుభవించారు, ఇవన్నీ మనకు బాబా ముందు చెప్పారు. ఇక్కడ కూడా అదే అలాంటిదే అనమాట. ఈ హితేష్ బిహేవియర్ వెనుక ఉన్న సంబంధం, హితేషే కాదు మతోన్మాదులైన ఈ వ్యక్తుల యొక్క కర్మ సంబంధము, వారి యొక్క పూర్వజన్మ రిలేషన్ ఏంటి దీనికి అనేది, ఇదంతా వాటి గురించి వివరిస్తూ ఉన్నారనమాట. హితేష్ను తీసుకుందాం. యూసుఫ్ అనే వ్యక్తి కొన్ని జన్మల క్రితం హితేష్కి తండ్రి. ఆ జన్మలో వారిద్దరూ ముస్లింలు. యూసుఫ్ ఆ జన్మలో కూడా ఒక భక్తిపరుడు, పరమ భక్తుడు. హితేష్ అప్పుడు తన కుమారుడైన ఇమ్రాన్ ఆ జన్మలో కూడా మరో మిత్రుడి ప్రభావంతో మోసపోయి హిందువులపై ద్వేషంతో నిండిపోయాడు. ఆ జన్మలో హితేష్ ముస్లిం అనమాట, అంటే గతంలో ఒక జన్మలో ముస్లిం. అప్పుడు అతని పేరు ఇమ్రాన్. ఆ జన్మలో కూడా అతను మతద్వేషం ఉండింది, అంటే అప్పుడు ముస్లింగా ఉండి ఒక మిత్రుడి మాటలు విని, ఇప్పుడు మహేష్ లాగానే అప్పుడు కూడా ఒక మిత్రుడి మాట విని అక్కడ హిందువులందరినీ ద్వేషించాడు. ఇప్పుడు ఈ జన్మలో హిందువుగా ఉండి ముస్లిమ్స్ని ద్వేషిస్తూ ఉన్నాడు. అప్పుడు అతని పేరు ఇమ్రాన్. ఇమ్రాన్ హితేష్, అంటే ఇమ్రాన్ అలియాస్ హితేష్ ఒక మౌన నిద్రాణమైన మత అంధుడిగా మారాడు. అంటే అతనికి నిద్రాణంగా లోపల మౌనంగా ఒక ద్వేషం అనే బీజం ఆల్రెడీ ఉంది. మొదట్లో అది చూపించకపోయినా కూడా ఆ గత జన్మల నుంచి కూడా ఆ సీడ్ని, ఆ ద్వేషం అనే సీడ్ని క్యారీ చేస్తూ ఉందన్నమాట అతని సోల్. అతను హిందువులంటే అసహించుకోవడం ప్రారంభించాడు. హిందువులను తన హృదయంలో దూషించేవాడు. క్రమంగా అతనికి హిందూ స్నేహితులు లేకుండా పోయారు. హిందూ పరిచయస్తులు కూడా లేకుండా పోయారు. హిందూ సంబంధాలు లేవు. అతను తన శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు ప్రకృతి స్వభావంగా స్పష్టమైన పని, అంటే ఆబ్వియస్ థింగ్ ఏదైతే చెయ్యాలో అది చేసింది. ఇమ్రాన్ ఒక హిందూ కుటుంబంలో జన్మించాడు. ఎందుకంటే ప్రకృతి ఇమ్రాన్ని హిందువుగా మార్చి ఇప్పుడు హిందూయిజం అని పిలువబడే మహోన్నత తత్వశాస్త్రాన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంది. అందువల్ల ఒకప్పటి ముస్లిం హిందూ వ్యతిరేకి అయిన ఇమ్రాన్ ఈ జన్మలో హితేష్గా ఒక సనాతన హిందూ వంశంలో జన్మించాడు. చాలా మతపరమైన హిందూ కుటుంబంలో అన్ని ఆచారాలను పాటించే మరియు సాధారణంగా చాలా సాంప్రదాయ హిందూ తెగకు చెందిన కుటుంబంలో పుట్టాడు. అలా గత జన్మలో మత ఛాందసవాది అయిన ముస్లిం నుండి ఈ ఇమ్రాన్ అలియాస్ హితేష్ ఈ జన్మలో ఒక సనాతన హిందూ కుటుంబంలో జన్మించాడు. ప్రకృతి యొక్క వైరుధ్యం అద్భుతమైనది. అంటే ద ఐరనీ ఆఫ్ ద నేచర్ ఈజ్ స్టూపెండస్. అప్పుడు ముస్లింగా ఉండి హిందువులను చాలా ద్వేషించాడు కాబట్టి గత జన్మలో నేచర్ ఏం చేసింది, ఈ జన్మలో ఆ ద్వేషం అతని నుంచి వెళ్ళిపోవాలి. అంటే హిందూయిజం మీద ఉన్న ద్వేషం అతని సోల్లో నుంచి కంప్లీట్గా వెళ్ళిపోవాలి. అందుకని ఏం చేసింది, ఆ హితేష్ని, అంటే ఆ ఇమ్రాన్ని హిందూ కుటుంబంలో జన్మింపజేసింది అన్నమాట ప్రకృతి. హిందువుగా పుట్టి హిందూయిజం గొప్పదనాన్ని తెలుసుకోవాలి, ఏ మతమన్నా ఎవరన్నా ద్వేషం ఉండొద్దు అన్నట్టుగా అతను పూర్తిగా హిందూయిజం గొప్పతనాన్ని తెలుసుకోవాలి. అంటే
ఆచారాలు, వ్యవహారాలు పూర్తిగా వేదం అనుసరించి సాంప్రదాయంగా ఉండే ఒక తెగకు చెందిన కుటుంబంలో జన్మించాడు. అంటే వాళ్ళు సనాతన ధర్మం నుంచి వచ్చే అన్ని ఆచారాలను చాలా ఎక్కువగా పాటించి ఆచరించే వాళ్ళనమాట. అలాంటి వాళ్ళ కుటుంబంలో ఈ ఇమ్రాన్ జన్మించాడనమాట ఈ జన్మలో. నేచరు మనకు ఛాన్సెస్ ఇస్తుంది అలాగా. ఆ జన్మలో ఉన్న ద్వేషాన్ని ఈ జన్మలో తొలగించుకోవటానికి ఒక ఛాన్స్ అనమాట ఇది. ఆత్మను ద్వేషాన్ని విడిచిపెట్టేలా బోధించటానికి ఉత్తమమైన మార్గం గత జన్మలో వ్యక్తి ద్వేషించిన ప్రతిదాన్ని అనుభవించేలా చేయటం. అదే మనం గుర్తుపెట్టుకోవాల్సినది అనమాట. మనం దేన్నైతే ద్వేషిస్తూ ఉంటామో, అసహించుకుంటూ ఉంటామో, మనసులో ఇలాంటివన్నీ, ఈ కోపము, అసూయ, ఇలాంటివన్నీ ఏ నెగిటివ్ భావాలైతే పెట్టుకొని ఉంటామో అవన్నీ కూడా పూర్తిగా మన ఆత్మలో నుంచి కాలి బూడిద అయ్యే వరకు మనకు ప్రకృతి అవకాశాలు ఇస్తుందన్నమాట. మనం గమనించుకోము. ప్రతి వ్యక్తి గమనించుకోవాలన్నమాట. ఏంటి ఇట్లాంటి సిచ్యుయేషన్సే మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి, ఇలాగే జరుగుతోందేంటి నా లైఫ్లో, నేను ప్రతిసారి మోసపోతున్నాను, మోసం చేసే వ్యక్తులనే అట్రాక్ట్ చేస్తున్నాను ఎందుకు, లేదా అత్యాశతో అంటే లోభంతో ఉండి ప్రతిసారి ఒకరి చేతిలో మోసపోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఏదైతే మనకు వద్దు అనుకుంటుంటామో అవే సిచ్యుయేషన్సే మళ్ళీ ఎదురవుతూ ఉంటాయి. అప్పుడు గమనించుకోవాలన్నమాట. ఈవెన్ నేను నా లైఫ్లో కూడా కొన్ని సిచ్యుయేషన్స్ అలాగే నాకు ఏదైతే ఇష్టం లేదు, నాకు అసలు వద్దు అనుకున్నానో అవి నేను అవాయిడ్ చేయలేని విధంగా నా లైఫ్లో ఒక భాగం అయిపోయాయి అన్నమాట. సో మనం ఏ దాని మీదైనా ద్వేషం కానీ కోపం పెంచుకున్నామంటే మనం అవన్నీ ఫేస్ చేసే సిచ్యుయేషనే మన లైఫ్లో వస్తుంది. ఎందుకంటే ఆ బీజం మనలోంచి వెళ్ళిపోవాలి. ఆ ద్వేషం కానీ మనం ఏది ఇష్టం లేదు, కష్టము, అది ఇది అనుకున్నామో అవన్నీ మనం ఈజీగా తీసుకోవాలి. అవన్నీ మనలోంచి ఆ సీడ్ వెళ్ళిపోవాలి. దానికోసం నేచర్ మళ్ళీ మళ్ళీ అవే క్రియేట్ చేస్తుంది. సో మనం చెక్ చేసుకోవాలన్నమాట. గత జన్మలో వ్యక్తి ద్వేషించిన ప్రతిదాన్ని అనుభవించేలా చేస్తుంది. అందుకే ఆ ద్వేషం పోగొట్టుకోవటానికే ఏదైతే ద్వేషించారో దాన్నే మళ్ళీ అనుభవించేలా చేస్తుందన్నమాట ప్రకృతి. అక్కడ మనం తెలుసుకోవాలి ఇది మనలోంచి వెళ్ళిపోవాలి అనేది. ప్రస్తుత జీవితంలో గత జన్మలో ఇమ్రాన్, ఇప్పుడు హితేష్. ఆ ఇమ్రాన్ యొక్క తండ్రి అయిన యూసుఫ్ మరణించాడు. ఇమ్రాన్కు ఈ విషయం తెలిపారు. ఇప్పుడు హితేష్గా ఉన్న ఇమ్రాన్, అతను మంచి వ్యక్తి, కానీ అతను ముస్లిం, చనిపోయిన ముస్లిం గురించి నేను దుఃఖించాలని ఆశించవద్దు అని అన్నాడు. కానీ నిజానికి యూసుఫ్ వారి గత జన్మలో హితేష్ యొక్క తండ్రి. గత జన్మలో అతను నా తండ్రి అనేది గుర్తుండకపోయినా పర్వాలేదు, కానీ సాటి మనిషి పట్ల ప్రేమభావం అనేది ఉండాలి. మనం ద్వేషాన్ని జయించాలి అంటే ఒకే మార్గం, ప్రేమ జనించడం, మనమందరినీ ప్రేమించడం అన్నమాట. అందరూ నా వాళ్ళే అనే జ్ఞానం అనేది వచ్చింది అంటే మళ్ళీ ఇలాంటి సిచ్యుయేషన్స్ రిపీట్ అవ్వవన్నమాట. ఇలాంటి ముఖ్యమైన సమయంలో తండ్రి కొడుకులు కలిసి ఉండాలని ప్రకృతి కోరుకుంది. కానీ యూసుఫ్ మరణించినందుకు హితేష్ సంతోషించాడు. ఇంకో ముస్లిం చనిపోయాడని అన్నాడు. తన మాటలకు తన ఆత్మ అంటే హిజ్ ఓన్ సోల్ ఎంత లోతుగా దుఃఖిస్తుందో తెలియక. ఇప్పుడు ఈ బాడీ మైండ్తో పూర్తిగా కనెక్ట్ అయిపోయి మనం గత జన్మ జ్ఞానమంతా కూడా మర్చిపోయామన్నమాట. ఇక్కడ ఈ చైతన్యంలో ఉండిపోయి మనం ఎంత తప్పు చేస్తున్నామో అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాం. మనం సోల్ లెవెల్లో అన్నీ ప్లాన్ చేసుకుని వస్తాం. ఈ జన్మలో ఈ ద్వేషాన్ని అధిగమించాలి, ఈ కోపాన్ని వదిలేయాలి అనేసి అనుకుని వస్తాం. కానీ ఇక్కడికి వచ్చినాక పూర్తి శరీరం యొక్క తన్మయత్వంలోనే ఉండి ఒకరిని బాధ పెట్టేలాగా, బాధించేలాగా మనం ఎన్నో పనులు చేస్తుంటాం. ఎవరు అలా చేస్తున్నారో వారందరికీ కూడా
ఆత్మ లోపల హ్యాపీగా ఉండదనమాట. అది ఎంతో క్షోభపడుతుంది అనేసి చెప్తున్నారు బాబా. ఇప్పుడు హితేష్ మాట్లాడిన మాటలకి అతని సోల్ చాలా బాధపడుతుంది. అతని శరీరంతో అలాగా మాట్లాడాడు కానీ సోల్ బాధపడుతుంది. ఎందుకంటే గత జన్మలో అతను ఈ హితేష్ యొక్క తండ్రి కాబట్టి. గత జన్మలోని తన స్వంత తండ్రి గురించి అనుకున్న అలాంటి మాటలు, ఆలోచనలను గురించి ఎంతగా పశ్చాత్తాపపడతాడో తెలియక, మతోన్మాదంతో తను ఏం చేస్తున్నాడో తనకే తెలియట్లేదన్నమాట. గత జన్మలో హిందువులందరినీ ద్వేషించిన ఇమ్రాన్గా ఉన్న ఇదే హితేష్ ఈ జన్మలో ముస్లింలందరినీ ద్వేషిస్తున్నాడు. అంటే సంక్షిప్తంగా మత ఛాందసవాదం అనే బీజం ఇంకా ప్రబలంగా ఉంది మరియు కలుపు మొక్కలా పెరుగుతోంది. అంటే ఇమ్రాన్ అలియాస్ హితేష్ ప్రధాన బలహీనత మత ఛాందసవాదం. అంటే హితేష్ ఈ జన్మలో తను వర్క్ చేయాల్సింది దేని మీద అంటే ఈ మత ఛాందసవాదం అనే దాని మీద. ఇతనిలో ఆ జన్మలో ఈ జన్మలో కామన్గా కనపడుతుండేది ఈ మత ఛాందసవాదం. అది ఇంకా ప్రబలంగా ఉంది. బాబా మనకు ఇంతకుముందు చెప్పారు, ఒక జన్మలో మనము ఒకటి నేర్చుకోకపోతే, అధిగమించలేకపోతే మళ్ళీ జన్మలో దాన్ని నేర్చుకోవటానికి మళ్ళీ వస్తాం. కానీ ఆ టైంలో అది ఇంకా కష్టంగా మారుతుంది చేంజ్ అవ్వటం. అంటే ఆ సమస్య ఇంకా ప్రబలంగా మారుతుందన్నమాట. అందుకే ఇక్కడ చెప్పారు ఆ బీజం అనేది, మత ఛాందసవాదం అనే బీజం ఇంకా ప్రబలంగా ఉండి కలుపు మొక్కల అతనిలో పెరుగుతోందన్నమాట. అతను ఈ బలహీనతను పరిష్కరించుకోవడానికి అతనికి మరికొన్ని అవకాశాలు ఇవ్వబడతాయి. లేకపోతే ఈ ఇమ్రాన్ హితేష్ తిరిగి జంతు రాజ్యానికి వెళతాడు. కొన్ని జన్మలు మనకు ఛాన్స్ ఇవ్వబడుతుందన్నమాట. ప్రకృతి సరే ఈ జన్మలో నువ్వు నేర్చుకోలేదు, ఇంకా ఈ పిచ్చిలోనే ఉన్నావు, దీన్ని అధిగమించలేదు కాబట్టి మళ్ళీ వెళ్ళు, మళ్ళీ జన్మ తీసుకో, ఈసారైనా నేర్చుకో, దాన్ని క్లియర్ చేసుకో. అది ఆత్మ అనేది క్లియర్గా ఉండాలి, ఏ రకమైన ఇట్లాంటి ప్రభావాలు ఉండకూడదు అనేసి మళ్ళీ మనకి అవకాశం ఇస్తుందన్నమాట. మళ్ళీ జన్మించిన తర్వాత కూడా ఇంకా క్లియర్ చేసుకోలేదనుకోండి, మళ్ళీ మళ్ళీ అవే ప్యాటర్న్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. మళ్ళీ మళ్ళీ పుట్టినప్పుడు అవి ఇంకా తీవ్రంగా వస్తాయి. అందుకే మనకు కళ్ళ ముందు ఇప్పుడు ఏం కనపడుతోందో దాన్ని చూసుకొని మనము క్లియర్ చేసుకోవాలి. ఆ జ్ఞానం అనేది మనకు రావాలన్నమాట. అసలు అది క్లియర్ చేసుకోవాలనే జ్ఞానం రావటం కోసమే బాబా కానీ ఆ గురువులందరూ కూడా వచ్చి మనకు ఇన్ని రకాలుగా బోధ చేస్తున్నది దీనికోసమే. గత జన్మల్లో ఎలాగైతే అధిగమించలేకపోయామో అవి చూపించటానికే, అంటే నీలో ఈ లోపం ఉంది, ఇంకా నువ్వు ఇది ఫిక్స్ చేసుకోవాలి, నీలో ఈ బీజం ఇంకా ప్రబలంగా ఉంది అని తెలుసుకోవటానికే ఈ మహేష్ లాంటి వ్యక్తులను ప్రకృతి పంపిస్తుంది. ఆ మహేష్ మాటలకి మళ్ళీ కూడా మోసపోకుండా తను ఇప్పటికైనా రియలైజ్ అయ్యి ఆ ద్వేషం వద్దు, అందరం ఒకటే అనేది చేసే అవకాశం ఉంది హితేష్కి. కానీ అతను మళ్ళీ బ్యాకే వెళ్ళాడనమాట. యాక్చువల్గా మనకి ఎవరైతే ఇలాగా రిపీటెడ్గా వస్తుంటారో ఇలాంటి వ్యక్తులు మన లైఫ్లోకి, వాళ్ళు మనలో ఏదైతే లోపం ఉందో అది తెలియచేయటానికి వచ్చే దివ్యమైన ఆత్మలు అనమాట. ఫ్రెండ్లీ సోల్స్, ఉన్నతమైన ఆత్మలు మన కోసం వాళ్ళు వచ్చి మనకు గుర్తు చేస్తారు, ఒక నీలో ఈ లోపం ఉంది, ఇంకా నువ్వు దీన్ని కరెక్ట్ చేసుకోవాలి అని వాళ్ళు మనలో ఉండే లోపాన్ని చూపిస్తారనమాట. వాళ్ళు మనకు తల్లి అయినా అయ్యుండొచ్చు, తండ్రి అయినా అయ్యుండొచ్చు, ఫ్రెండ్ లాగా ఇలాగైనా రావచ్చు, ఏదో ఒక వ్యక్తి రూపంలో రావచ్చు. మనతో ఎక్కువగా సంబంధం కలిగి ఉండేలాగానే వస్తారనమాట. మనం వీటిల్లో నుంచి బయటకు రాకుండా మళ్ళీ 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 జన్మలు తీసుకుని ఇదే ప్యాటర్న్స్ రిపీట్ అయ్యాయంటే ఇంకా చివరికి జంతు జన్మల్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ పవిత్రమైన దేహం, మానవ శరీరం ఎప్పుడొస్తుందో, ఈ జన్మ ఎప్పుడొస్తుందో తెలియదు. ఇంకా ఎంతకాలం వేచి చూడాలో కూడా తెలియదు. అందుకే ఇప్పుడు మన కళ్ళ ముందు కనపడుతూ ఉన్న దాన్ని ప్రతిదీ తరచి మనము చెక్ చేసుకోవాలన్నమాట. ఒకరి గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నామా, లేదా ఒకరి గురించి ఏదైనా చెప్పగానే వాళ్ళంటే కోపం రగిలిపోతుందా మనలో, ఆ వ్యక్తి అంటేనే సరిపోకుండా ఉంటుందా, లేదా చీటికి మాటికి మోసపోతూ ఉన్నామా,
ఊరికేనే కోపం వస్తూ ఉందా, లేదా పూర్తి లోభంతో ఉన్నామా, లేదా తిండిపోతుగా ఎంతకి ఫుడ్ తినడాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నామా, ఇట్లా ఏదైనా అయి ఉండొచ్చు అనమాట. మనం ఏది చేంజ్ చేసుకోవడానికి వచ్చాము అనేది మనల్ని మనమే గమనించుకొని లోతుల్లోకి వెళ్ళి ఆలోచించి వాటిని మళ్ళీ జరగకుండా మనమే ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ అవకాశాలు ఇచ్చినప్పుడు మనము ఉపయోగించుకోలేకపోతే మళ్ళీ పరిణామక్రమం గుండా వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఆల్రెడీ ఒక రాయిగా రప్పగా ఉన్న స్టేజ్ నుంచి చెట్టుగా, జంతువుగా, పక్షులుగా, వైల్డ్ యానిమల్స్గా, పెట్ యానిమల్స్గా, ఇలాగా ఎన్నో వందల కొద్ది వేల కొద్ది జన్మలు తీసుకుని ఒక్కొక్కటి నేర్చుకుంటూ మన సోల్లో జ్ఞానాన్ని పెంచుకుంటూ ఇప్పుడు మనిషి జన్మకి వచ్చామన్నమాట. ఇప్పుడు ఈ మనిషిగా పుట్టి ఇవన్నీ అధిగమించలేకపోతే ఏమవుతుంది, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతామన్నమాట. మనకు శాస్త్రాల్లో కూడా అదే చెప్తారు. దేవి భాగవతం కానీ గురుచరిత్రలో చదివినట్టయితే చాలా తెలుస్తాయి. మనం చేసే ఆలోచనలు కానీ, మనం మాట్లాడే మాటలు, చేసే పనులు, వాటిల్లో ఏ తప్పులు దొర్లుతూ ఉన్నాయి, ఏ తప్పుకు ఏ శిక్ష ఉంటుంది, ఎంత కర్మ యాడ్ అవుతుంది మన అకౌంట్కి. ఛాన్సెస్ ఇచ్చిన తర్వాత కూడా మనము ఇంప్రూవ్ అవ్వలేదు, వాటిని అధిగమించలేకపోయాము అంటే మళ్ళీ తిర్యక్కుగా వెన్నెముక అడ్డంగా ఉండే జంతువులుగా జన్మించాల్సి వస్తుందనేసి మనకు శాస్త్రాల్లో చెప్తూనే ఉంటారనమాట. అదే ఇక్కడ బాబా చెప్తూ ఉన్నారు, మళ్ళీ పరిణామక్రమం గుండా వెళ్ళాల్సి ఉంటుంది. అంటే మళ్ళీ ఆ ఎవల్యూషన్ మళ్ళీ బ్యాక్ వెళ్ళామంటే మళ్ళీ మనిషిగా రావటానికి ఎన్నో జన్మలెత్తి జ్ఞానాన్ని సంపాదించాలన్నమాట. కానీ తెలుసా, జంతురాజ్యానికి పంపబడిన ఇలాంటి ఆత్మలు బహిష్కరించబడిన జ్ఞానం యొక్క సిలువను అంతర్మనస్సులో మోస్తూ ఉంటాయి. అంటే ఇలాంటి ఆత్మలు ఎన్నో జన్మలు తీసుకుని ద్వేషంతో రగిలిపోతూ వాళ్ళకి ఇంకా ఇచ్చిన ఛాన్సెస్ అన్నీ కూడా కోల్పోయి ఏ కుక్కగానో పందిగానో ఇలా జన్మ తీసుకోవాల్సి వస్తుందన్నమాట. అలా పుట్టినప్పుడు వాళ్ళకు తెలుస్తుంది, నేను మానవ జన్మకు చెందిన దాన్ని, ఈ శరీరానికి నేను చెందను. జంతువు యొక్క శరీరంలో ఆ ఆత్మ ఇమడలేకపోతుంది, ఎందుకంటే దానికి కొద్దో గొప్ప జ్ఞానం ఉంది. మనిషిగా పుట్టాల్సిన దాన్ని నేను ఈ జంతువుగా ఎందుకు పుట్టాను అనేది బాధపడుతూ ఒక బరువు, ఒక సిలువ లాగా మోస్తూ ఉంటుందట ఆ యానిమల్. ఒకరి పరిణామ క్రమంలో ఇది మోయటానికి భయంకరమైన శిలువ, విషయాలను గందరగోళం చేసిన భావన, ద ఫీలింగ్ ఆఫ్ హ్యావింగ్ మేడ్ ఎ మెస్ ఆఫ్ థింగ్స్. కానీ అది ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనేది తెలియక, దానికి అర్థమైంది నేను ఎక్కడో మెసప్ చేశాను థింగ్స్ని, కానీ ఎక్కడ మెసప్ చేశాను, నేను ఎక్కడ తప్పు చేశాను, ఏది నేర్చుకోలేదు, ఎక్కడ ఎలా ఎందుకు చేశాను అనేది దానికి తెలియదన్నమాట. అది అర్థం కాని గందరగోళంకి గురి అవుతుందన్నమాట ఆ జంతువుగా పుట్టినప్పుడు. విషయాలను చెడగొట్టి తద్వారా బహిష్కరించబడడం అనే నిశ్చయత, అంటే నేను ఏదో మెస్ చేశాను, విషయాలను చెడగొట్టాను, అందుకే బహిష్కరించబడ్డాను అనే కన్ఫర్మేషన్ అయితే దానికి ఉంటుందన్నమాట. ఒకప్పుడు మరొక జాతి లేదా జీవరాశికి చెందినట్లుగా ఎవరికీ చెందని భావన. ఇది మంచి స్థితి కాదు. ప్రకృతి మీకు అవకాశాలను ఇస్తుంది, ప్రకృతి క్షమాగుణం కలది. కానీ మీరు పడిపోతూనే ఉంటే మరియు ఆ బలహీనతను లేదా వ్యక్తిత్వ లోపాన్ని వదులుకోవడానికి నిరాకరిస్తే అప్పుడు ప్రకృతి ప్రస్తావించడానికి వీలు కాని విషయాలకు దారితీస్తుంది. అంటే నేచర్ విల్ రిసార్ట్ టు థింగ్స్ బెస్ట్ లెఫ్ట్ అన్మెన్షన్డ్. శిశుపాలుడికి కృష్ణుడు ఎలా అయితే 100 అవకాశాలనిచ్చి ఇంకా అతను తెలుసుకోలేక తప్పులు చేస్తూనే పోయినప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు, ఆ 100 అవకాశాలు దాటిన తర్వాత ఇక అయిపోయింది, అవకాశాలు ఇచ్చే పరిస్థితి దాటిపోయింది అనేసి అతన్ని సుదర్శన చక్రంతో చంపేస్తాడు. అలాగే మనకి ప్రకృతి ఏం చేస్తోంది, ఎన్నో అవకాశాలు ఇస్తుంది నేర్చుకోవటానికి. ఎన్ని అవకాశాలు ఇచ్చినా వేస్ట్ చేసుకుంటే ఇక
చేసేదేం లేక ఇంక వెళ్ళు జంతు జన్మల్లోకి. నీ ప్రవృత్తి అలాగే ఉంది. నువ్వు ఎలా అయితే బిహేవ్ చేస్తున్నావో నీ ద్వేషంతో, అసూయతో, కోపంతో ఒక యానిమల్లా బిహేవ్ చేస్తున్నావు నువ్వు. సో యానిమల్ జన్మలోకే వెళ్ళు, నీకు అదే సరిపోతుంది అనేసి జంతు జన్మల్లోకి పంపించేస్తుందన్నమాట. చాలాసార్లు ఈ మతోన్మాదులు వేరే జన్మలో తమ కుటుంబ సభ్యులుగా ఉన్న వారిని చంపుతారు, వికలాంగులను చేస్తారు, అత్యాచారం చేస్తారు, పొడుస్తారు, నాశనం చేస్తారు, మరియు ఇంకా ఎన్నో చేస్తారు. నిజానికి చాలాసార్లు మతోన్మాదిగా మారిన ప్రియమైన వ్యక్తి యొక్క ఆత్మ కర్మ ప్రభావం నుండి రక్షించుకోవటానికి, తన శారీరక నష్టాన్ని అనుభవించటానికి అంగీకరిస్తుంది. బాబా ఇంకా లోతుల్లోకి వెళ్ళి చెప్తూ ఉన్నారనమాట. అప్పుడు రుద్ర అంటూ ఉన్నాడు, నాకు అర్థం కాలేదు బాబా. అంటే బాబా చెప్తూ ఉన్నారు, ఉదాహరణకు ఆ ఎగ్జాంపుల్ ఏదో మతోన్మాదాన్నే తీసుకుంటూ ఉన్నారు బాబా, ఎందుకంటే దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. మీ ప్రియమైన వ్యక్తి ఒక సమస్యతో పోరాడుతున్నాడని అనుకోండి. ఉదాహరణకు మతోన్మాదం, ఆ సమస్య ఏదంటే మతోన్మాదం. మీ ప్రియమైన వారు భవిష్యత్తులో తీవ్రమైన కర్మను సంపాదించే అవకాశాలు ఉన్నాయని, ఎవరికైనా హాని చేయడం, హత్య చేయడం లేదా అత్యాచారం చేయడం వంటి పనులు చేయవచ్చని మీరు తెలుసుకోగలుగుతున్నారు. పరిస్థితులు మరింత తీవ్రంగా మారినందున మీ ప్రియమైన వారు ద్వేషం యొక్క విత్తనాన్ని విసర్జించడంలో విఫలమవుతారేమోనని మీరు భయపడుతున్నారు. అందువల్ల మీరు ఆ కర్మాత్మక హింసను స్వీకరించటానికి అంగీకరిస్తారు. ఇది హత్య, అత్యాచారం, హింస లేదా మరి ఏదైనా క్రూరమైన రూపంలో ప్రదర్శించబడవచ్చు. మీరు పునర్జన్మలలో తల్లి, తండ్రి, సోదరి, భాగస్వామి, గురువు వంటి అనేక పాత్రలను పోషించి ఈ ఆత్మను మరింత హాని నుంచి రక్షించాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. మరీ పిచ్చి ద్వేషంతో రగిలిపోతూ ఉన్న ఈ ఆత్మకు హెల్ప్ చేయడం కోసమని ఏదో ఒక పాత్రను పోషించటానికి వస్తూ ఉన్నారనమాట. అంటే అతన్ని ఇంకా హాని జరగకుండా అతని ఆత్మను రక్షించాల్సిన అవసరం ఉందని మీరు కాస్త రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి, ఇంకా మళ్ళీ జన్మలలో పునర్జన్మలన్నింటిలో కూడా తల్లిగానో, తండ్రిగానో, సోదరిగానో, ఫ్రెండ్గానో ఇలా ఎన్నో రోల్స్ మీరు ప్లే చేస్తూ అతన్ని మార్చడానికి ట్రై చేస్తున్నారు. ఆ బీజం అతనిలోంచి తొలగించాలి, అతని కర్మ పెరగకూడదు అని ఎన్నో జన్మలు మీరు వస్తూ ఉన్నారనమాట అతని కోసం. కాబట్టి ప్రస్తుతం ఈ జన్మలో మీరు అనేక జన్మలుగా పోషించిన ఈ మూఢుడిని, అంటే ఎన్నో జన్మలుగా ట్రై చేస్తున్నారు, పోషిస్తున్నారు ఈ మూఢుడిని రక్షించాలని. ఈ మూఢుడిని తన ఉన్మాద భ్రమలో ద్వేషం మరియు విషంతో నిండిన కళ్ళతో, ఆత్మతో మిమ్మల్ని దారుణంగా హత్య చేయవచ్చు, లేదా మీ శరీరాన్ని అత్యాచారం చేసి మీ గర్భంలో పెరుగుతున్న శిశువును, అంటే పుట్టబోయే బిడ్డను బయటకు తీయవచ్చు. అయితే మీ ప్రియమైన వ్యక్తి తీవ్రమైన కర్మఫలాల నుంచి తప్పించుకోవాలని మీరు అంగీకరించారు. అంటే ఇంత దారుణంగా కూడా జరుగుతాయని చెప్తూ ఉన్నారు బాబా. కర్మ ఎలా రిలీజ్ అవుతుంది అంటే, ఇప్పుడు ఒక మతోన్మాది ఉన్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తికి సహాయం చేయటానికి మీరు ఆ వ్యక్తితో ఒక అగ్రిమెంట్ తీసుకొని వచ్చారనుకుందాం. అంటే ఏమని, నువ్వు మతోన్మాదిగా పిచ్చి కోపంలో ఉన్నప్పుడు నీ ద్వేషం నిండిన కళ్ళతో, ఆత్మతో ఏం చేస్తావో నన్ను చెయ్యి, నేను పడతా, నేను అంగీకరిస్తాను అనేసి అగ్రిమెంట్ తీసుకొని సోల్ లెవెల్లో జన్మలు ప్లాన్ చేసుకున్నప్పుడు వస్తుందన్నమాట. ఇది ఒక మతోన్మాద వ్యక్తి అనుకుందాం. దీనికి హెల్ప్ చేయటానికి సోల్ లెవెల్లో, ఆత్మతలాల్లో జన్మ ప్లాన్ చేసుకున్నప్పుడు నేను తనకు హెల్ప్ చేయటానికి వస్తాను. వచ్చినప్పుడు వీడు ద్వేషంతో
ఏదైతే హింస చేస్తాడో అది ఓకే, అది నా మీద చెయ్యి, నన్ను హింసించు, నన్ను బాధపెట్టు, నన్ను హత్య చెయ్యి, ఓకే, నేనేంటి అంటే నీ మీద ద్వేషం పెట్టుకోకుండా నేను క్షమించేస్తాను నిన్ను అని సోల్ లెవెల్లోనే అగ్రిమెంట్ చేసేసుకొని వస్తారనమాట. అప్పుడు కర్మ బాండ్ రిలీజ్ అవుతుంది. ఇలాగ అగ్రిమెంట్ చేసుకొని వచ్చే ఆత్మలు కూడా ఉంటాయంట. అది ఎలాగ వర్క్ అవుతుంది అంటే మనకు శ్రీపాద వల్లభ స్వామి చరిత్రలో కూడా స్వామి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. ఆ వ్యక్తి మాంసాహారం తినే వ్యక్తి ఒక మేకని కోసుకుని తిన్నాడు. ఆ మేక చనిపోయే ముందు అతని మీద ఎంతో కోపంతో, ఆ బాధతో, అంటే ఆ సోల్లో అలా బాధను పెట్టుకుని చనిపోయింది. దాని తర్వాత ఆ మేక మనిషిగా జన్మ తీసుకుంది అనుకోండి. ఆ ఆత్మల కోపం ఉంది కాబట్టి దానికి ఇప్పుడు రోల్ రివర్స్ అవుతుంది. అప్పుడు నువ్వు నన్ను చంపావు కదా, ఇప్పుడు నేను నిన్ను చంపుతాను అనే కోపంతో వచ్చేస్తుంది అనమాట. కానీ అక్కడ అతని మీద పగ తీర్చుకోకుండా, సరే అతనేదో తప్పు చేశాడు, నేను అలాగే ఎందుకు చేయాలి, అతనికి నాకు ఏం డిఫరెన్స్ ఉంటుంది, అది హింస కదా, అది తప్పు, అప్పుడు నేను ఎంత బాధపడ్డాను, అలా చేయొద్దు అనేసి ఆ సోల్ రియలైజ్ అయ్యి పగ తీర్చుకోకుండా క్షమించి వదిలేసింది అనుకోండి. అక్కడితో కర్మచక్రం ఆగిపోతుంది. ఎందుకంటే తను చంపాడని ఇది చంపిందని మళ్ళీ అతను వచ్చి మళ్ళీ చంపి ఇలాగా కర్మచక్రం కంటిన్యూ అయ్యే బదులు ఈ జన్మలో క్షమించేశాడు అనుకోండి ఆ వ్యక్తి, ఇంకక్కడికి కార్మిక్ బాండ్ క్లియర్ అయిపోతుంది. అంటే అక్కడికి ఆగిపోతుంది, మళ్ళీ తను క్యారీ చేయట్లేదు. అలాగే ఇక్కడ కూడా ఈ వ్యక్తి చేసిన పనికి ఈ సోల్ బాధపడకుండా క్షమించిందనుకోండి, అక్కడ కార్మిక్ బాండ్ ఆగిపోతుంది. అలా కాకుండా క్షమించకుండా నన్ను అలా చేస్తావా అని మళ్ళీ నేను జన్మ తీసుకుని ఈ వ్యక్తిని చంపాను అనుకోండి, మళ్ళీ ఆ వ్యక్తిలో కోపం, అతను నన్ను చంపడానికి వస్తాడు. ఇలా రోల్స్ రివర్స్ అవుతూ కర్మ కంటిన్యూ అవుతూనే ఉంటుందన్నమాట. అందుకే చెప్తున్నారు, మీ ప్రియమైన వ్యక్తి తీవ్రమైన కర్మఫలాల నుంచి తప్పించుకోవాలని మీరు అంగీకరించారు. ఎందుకంటే మీ ఆత్మ ఇప్పటికే కర్మ సిద్ధాంతాలను, సమతుల్యతను అర్థం చేసుకొని శాంతిని పొందింది. నా ఆత్మ అంత సివియర్ పెయిన్ భరించడానికి ఎందుకు వచ్చింది అంటే, ఈ ఆత్మ ఆల్రెడీ ఆధ్యాత్మికతలో ఉండి కర్మ సిద్ధాంతాలను ఎన్నో జన్మలుగా అర్థం చేసుకొని దైవ చింతనలో, దైవ ధ్యానంలో ఉండి శాంతిని పొంది స్థితప్రజ్ఞతతో ఉన్న ఆత్మ అన్నమాట ఇది. కాబట్టి ఈ సోల్ ఏం చేసినా కూడా ఇది క్షమించగలిగే గుణం దీనిలో ఉంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఎవల్యూట్ అయిన సోల్, అందుకే అగ్రిమెంట్ చేసుకొని వచ్చిందనమాట. అందువల్ల మీకు నష్టం జరిగినా, అంటే నాకు నష్టం జరిగినా, ఆ కర్మాత్మక ప్రభావాలు మీ ప్రియమైన వ్యక్తికి, అంటే ఈ వ్యక్తికి కర్మాత్మక ప్రభావాలు తగ్గిపోతాయి. అంటే వీడి కర్మ తగ్గిపోయిందనమాట. ఎందుకంటే నేను వాడిని దూషించట్లేదు, ప్రతీకారం కోరట్లేదు, నేను ఎమోషనల్గా రియాక్ట్ అవ్వట్లేదు, శాంతంగా ఆ పరిస్థితిని గోత్రూ అయ్యాను. శాంతిని పొంది స్థితప్రజ్ఞతను పొందిన ఆత్మ అన్నమాట. ఈ ఉన్నతమైన ఆత్మలు, హయ్యర్ సోల్స్ వస్తారంట ఇలాంటి వాళ్ళకి. వాళ్ళు ఇంకా మళ్ళీ జంతు జన్మల్లోకి పడిపోకుండా హెల్ప్ చేయటానికి. మీరు ఉన్నతమైన ఆత్మగా ఉండటంతో ఈ ప్రియమైన వ్యక్తిని ఇప్పటికే క్షమించారు. ఈ కారణంగా ఆ వ్యక్తికి తక్కువ కర్మ ఫలితాలు ఎదురవుతాయి. కాబట్టి మీరు ఈ జీవిత కాలంలో ఈ మతోన్మాదిచే క్రూరంగా హత్య చేయబడటానికి, లేదా హింసించబడటానికి, లేదా దోపిడీకి గురి కావడానికి, లేదా అత్యాచారం చేయబడటానికి అంగీకరించారు. మీ బిడ్డ, మీ ప్రియమైన వ్యక్తి, మీ తండ్రి లేదా తల్లి, సోదరి, సోదరుడు, లేదా కొడుకు, కుమార్తె, లేదా వీరందరూ కూడా ఏదో ఒక జీవితకాలంలో ఈ మతోన్మాది. కానీ ఈ జీవితకాలంలో మీరు మీ ఆత్మ యొక్క కెరియర్ను మీపై అత్యాచారం చేయటానికి లేదా మిమ్మల్ని హత్య చేయటానికి
అనుమతించారంటే ఈ ఆత్మ యొక్క కెరియర్ను, అంటే ఈ ఆత్మ ఇప్పుడు ఒక శరీరాన్ని ధరించి వచ్చింది. కెరియర్ అంటే అదనమాట. ఆ కెరియర్ను అంటే ఆ శరీరం తీసుకొని వచ్చిన ఆ వ్యక్తి మీపై అత్యాచారం చేయటానికి లేదా మిమ్మల్ని హత్య చేయటానికి మీరు అనుమతించారు. మతోన్మాదం పేరుతో ఈ వ్యక్తి మరొక వ్యక్తికి ఈ భయంకరమైన పని చేస్తే, ఈ వ్యక్తి ఇప్పుడు అగ్రిమెంట్ చేసుకుని వచ్చిన సోల్తో కాకుండా వేరే వ్యక్తి మీద హత్య చేయటం కానీ అత్యాచారం చేయటం కానీ చేసిందనుకోండి, ఆ వ్యక్తి ప్రతీకారం కోరుతాడు. ఆ వ్యక్తి సోల్లో కోపం ఉంటుంది. సో మళ్ళీ వస్తాడు, జన్మకి వచ్చి ఈ వ్యక్తి మీద ప్రతీకారం తీర్చుకుంటాడు. అంటే రోల్ రివర్స్ అయ్యి ప్రతీకారం తీర్చుకోవడానికి వస్తాడు. ఇవన్నీ జరగకుండా ఈ వ్యక్తిని రక్షించటం కోసం అనేసి ఈ ఆత్మ అగ్రిమెంట్ సోళ్ళ వెళ్ళి అలా చేసుకొని జన్మ తీసుకొని ఇతను చేసే ఆ అత్యాచారాన్ని, దోపిడీని కానీ హత్యను కానీ ఆ కష్టాన్ని భరించేకి రెడీ అయ్యి అంగీకరించి వస్తుందన్నమాట. మీ ప్రియమైన వ్యక్తికి కర్మ ప్రభావాన్ని తగ్గించటానికి మీరు ప్రకృతితో ఒక విధమైన ఒప్పందం చేసుకున్నారు, ఒక డీల్ చేసుకుని వచ్చారనమాట మీరు ప్రకృతితో. దేవుడు, డబ్బు, అధికారం, కామం, కుటుంబ రాజకీయాలు మొదలైన వాటి పేరుతో ఎవరైనా హత్య చేయడం లేదా అత్యాచారం చేయడం లేదా దుర్వినియోగం చేయడం లేదా ప్రతీకారంతో దోపిడీ చేయడం లేదా ద్వేషించడం వంటివి చూసినప్పుడు అది మాకు చాలా బాధగా, హృదయాన్ని కదిలించేదిగా అనిపిస్తుంది. ఎందుకంటే రెండు ఆత్మల మధ్య ఉన్న నిజమైన బంధం మాకు తెలుసు కాబట్టి. మనం రోజు ఇలాంటివి ఎన్నో న్యూస్ పేపర్స్లోనో కానీ న్యూస్ల్లో కానీ చూస్తూ ఉంటాం. ఇలాంటివే వస్తూ ఉంటాయి. అధికారం కోసమో, డబ్బు కోసమో, పలుకుబడి కోసమో, లేదా ద్వేషమనో, పేరు కోసమో, ఇలా ఏదో ఒక దానికోసం ఒకరినొకరు బాధించుకోవడం, చంపుకోవడం, ప్రతీకారం, కక్ష తీర్చుకోవటం, ఇలాంటివన్నీ చూసినప్పుడు మాకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఆత్మల మధ్య ఉన్న బంధం ఏంటో మాకు తెలుసు కాబట్టి మాకు చాలా బాధేస్తుంది ఇలాంటివి చూస్తే అంటున్నారు. హత్య చేసేవాడు మరియు హత్యకు గురైనవాడు, అత్యాచారికి మరియు అత్యాచారానికి గురైనవాడు, దుర్వినియోగం చేసేవాడు మరియు దుర్వినియోగానికి గురైనవాడు మధ్య నిజమైన బంధం ఏమిటో అర్థం చేసుకోండి. ఏ కార్మిక్ బాండ్ లేకుండా మనకి ఎవ్వరూ బాధ కలిగించరు. మనల్ని ఒకరు బాధ పెడుతున్నారు, ద్వేషిస్తున్నారు అంటే వాళ్ళతో మనకి కార్మిక్ బాండ్ అనేది ఉంది. కర్మ సంబంధం లేనిదే ఎవరు ఎవరిని వచ్చి బాధ పెట్టరు, విసిగించరు, కోప్పడరు, చంపరు, ఏది చేయరు. అదంతా గత జన్మల నుంచి వస్తున్న కర్మ సంబంధమే అనేది అర్థం చేసుకోవాలంటున్నారు బాబా. కాకపోతే వాళ్ళని మనము క్షమతో వదిలేసినప్పుడు ఆ కర్మ అక్కడికక్కడే రిలీజ్ అయిపోతుంది. కర్మను రిలీజ్ చేసుకోవటానికి చాలా ఈజియెస్ట్ వే ఏంటో చెప్తున్నారు బాబా. మీరు అక్కడికక్కడ క్షమించేయాలి. లేదు వాడు మోసం చేశాడు అనేసి బాధతో ఎమోషనల్గా ఫీల్ అయ్యి నువ్వు పాడైపోతావు, ఇలాగా దుమ్ము కొట్టుకుపోతావు, ఇలాగా శాపనార్థాలు పెడుతుంటారు కదా. కేవలం ఇక్కడ ఈగో సాటిస్ఫై చేసుకుంటాం. వాడిని తిట్టో, వాడి గురించి ఏదో గాసిప్స్ చెప్పుకునో, లేకపోతే వాళ్ళని ద్వేషించో మన ఈగో సాటిస్ఫాక్షనే తప్ప మనకి దానివల్ల యూజ్ అనేది ఉండదు. పైగా మన ఆత్మలో భారం పెరుగుతుంది. ఇవన్నీ మనం మోసుకుని వెళ్తాం చనిపోయిన తర్వాత. ఇవన్నీ కూడా ఈ ద్వేషాలు, అసూయలు, కోపాలు, ప్రతీకారాలు అన్నీ కూడా. అందుకే బాబా చెప్తారు సాయి సచరిత్రలో, రుణము, శత్రుత్వము, హత్య ఇలాంటివన్నీ కూడా, ఇలాంటి భావాలన్నీ కూడా మళ్ళీ ఇంకో జన్మకి కారణమవుతాయి. జీసస్ క్రైస్ట్ చెప్తారనమాట, ఎదుటివాడిని పనికి మాలిన వాడా అని తిట్టినా కూడా నరకం వస్తుంది అని. ఈ మతోన్మాదులు, తత్వవేత్తలు తమకు తాము తమ ప్రియమైన వారికి ఏమి చేస్తున్నారో కూడా వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. అంటే ఈ మతోన్మాది అంటే పిచ్చి, సైకలాజికల్గా వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి మతం అనే పిచ్చిలో, మతోన్మాదం అనే పిచ్చిలో వాళ్ళని నింపేస్తారనమాట. వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా, ఎంత హాని చేస్తున్నారో, తన ఆత్మ ఎంత బాధపడుతుందనేది తన ప్రియమైన వాళ్ళకే, అంటే ఇప్పుడు హెల్ప్ చేయడానికి వచ్చారు కదా, తండ్రిగా, తల్లిగానో, చెల్లిగానో, ఒక ఫ్రెండ్గానో వాళ్ళ మీద అత్యాచారం చేసి
హత్య చేసి బాధ పెట్టినప్పుడు తన వాళ్ళనే వాళ్ళు ఇలా చేస్తున్నారు, తమ ప్రియమైన వాళ్ళకే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది తెలుసుకోలేకపోతూ ఉన్నారు. నిజంగా అల్లా నిర్దోషులను బాంబులతో చంపాలని అనుకుంటాడని మీరు అనుకుంటున్నారా? లేదా శ్రీరాముడు గర్భవతులని అత్యాచారం చేసి వాళ్ళ గర్భంలోని శిశువులను కోయాలని కోరుకుంటాడని మీరు అనుకుంటున్నారా, నమ్ముతున్నారా? ద్వేషం మీ దేవుణ్ణి సంతోషపెట్టగలదని మీరు నిజంగా నమ్ముతున్నారా? అదే నిజమైతే అటువంటి దేవుడికి దేవుడిగా ఉండే హక్కే లేదు. దేవుడు రాజకీయవేత్త కాదు, ఆయన తోటమాలి, ఆయన పోషకుడు. కానీ ఎలాంటి సందేహం లేకుండా తన తోటలోని కలుపు మొక్కలను పీకేస్తాడు. కాబట్టి మీరు కలుపు మొక్కలా మారకండి, గడ్డిపోచలా అంటే బ్లేడ్ ఆఫ్ గ్రాస్ లాగా మారండి, లేదా పూరేకులా మారండి, గులాబీలా మారండి, కానీ ఎప్పుడు కలుపుగా మారకండి అనేసి చెప్తున్నారు బాబా. నిజానికి ఏ దేవుడు కూడా హింసని, ఒకరిని చంపమని బాధ పెట్టమని ప్రోత్సహించడు. ఏ మత గ్రంథమైనా, ఏ మతమైనా, ఏ దేవుడైనా కోరేది శాంతి, సమానత్వము, ప్రేమ. ఇప్పుడు జీసస్నే తీసుకోండి, ఆయనకి సిలువ వేసి ఎంతో బాధ పెట్టారు అప్పట్లో. అయినా కూడా ఆయన ఏం కోరాడు? వాళ్ళందరినీ క్షమించమన్నాడు. ఆయన ప్రతీకారం కోరలేదు. అంత క్షమాగుణం అన్నమాట వాళ్ళల్లో. దేవుడు మతాలు అనేవి పెట్టలేదు. మతాలు, కులాలు ఇవన్నీ మనుషులు క్రియేట్ చేసుకున్నారు. మతం పేరుతో, దేవుడి పేరుతో ప్రజలు ఎన్నో దుర్మార్గపు పనులు, హింస చేస్తూ ఉన్నారన్నమాట. ఇదంతా కూడా ఆ దేవుడు చెప్పినది కాదు. వీళ్ళల్లో ఆ ద్వేషం అనే బీజం జన్మ జన్మలుగా కంటిన్యూ అవుతూ వస్తోందన్నమాట. ఒకరి మీద హింస ద్వారా వాళ్ళల్లో ఉండే ద్వేషం అనే బీజాన్ని వాళ్ళు అలా ప్రకటించుకుంటున్నారన్నమాట. భగవంతుడికి దీనితో ఏ సంబంధము లేదు. బాబా ఒకే లక్ష్యంతో వచ్చారు. ఆయన ఎప్పుడు చెప్పేదేంటి? సబ్కా మాలిక్ ఏక్, ఆ సృష్టికర్త అందరికీ ఒక్కడే అనే విషయం అన్నమాట. ఆయన తోటమాలి, అందరినీ పోషిస్తాడు. ఎంతో ప్రేమ తండ్రి, తల్లి ఆయనకు మనం అందరము కూడా బిడ్డలమే. ఆ భగవంతుడు తోటమాలి అన్నారు అంటే కలుపుని ఎలాగైతే నిర్దాక్షిణ్యంగా తీసేస్తాడో తోటని పెరగకుండా చేస్తున్నందుకు, మనం కూడా ఇలాంటి ద్వేషము ఇలాంటివే స్ప్రెడ్ చేశాము అంటే నిర్దాక్షిణ్యంగా మనల్ని కూడా జంతు జన్మల్లోకి పంపించేస్తాడు ఆ భగవానుడు. ప్రకృతి మనిషిగా ఉండి ఇంత జ్ఞానం సంపాదించి జంతు జన్మల్లోకి వెళ్ళామనుకోండి, అక్కడ కూడా ఇమడలేము, ఆ బరువుని మొయ్యలేము. అందుకే ప్రేమ భావంతో ఉండాలి, అదే కోరుకునేది. దైవిక లక్షణాలంటే అవే: కృతజ్ఞతాభావం, ప్రేమ, క్షమ. ఇవన్నీ సాటి మనిషిని ప్రేమించగలగాలి, క్షమించగలగాలి. అప్పుడే మన ఆత్మ ముందుకెళ్తుంది. లేదంటే మనకు ఆ భగవంతుడు మనిషి జన్మ ఇచ్చిన దానికి అర్థం అనేదే ఉండదు. బాబా మనతో ఉండాలి అంటే ఆయన చెప్పినవి మనం పాటించి ఆయన చెప్పినట్టుగా మనం తయారైనప్పుడే ఆయనకు మనం దగ్గర అవుతాము. అప్పుడే మనకు బాబా మీద ప్రేమ ఉన్నట్టు. ప్రేమతత్వంతో, క్షమాతత్వంతో, సేవాతత్వంతో, కృతజ్ఞతతో ఉండి ఆ పరమాత్మకు శరణాగతి ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మన సోల్ అనేది ముందుకెళ్తుంది, ఆత్మ ఉన్నతి వైపు వెళ్తుంది. అలాగా ఆయన వైపు, ఉన్నతి వైపే వెళ్ళటానికే మన సాధనని, మన జ్ఞానాన్ని ఉపయోగించాలి. ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటూ ఉన్నది ఏదో టైం పాస్ చేసుకోవటానికి, ఫ్రీగా ఉన్నప్పుడు ఏదో వింటున్నాం స్టోరీ లాగా అనేది కాదు. ఎన్ని మనలో మార్చుకోవాలో, ఎన్ని భావాలని మనం వదిలేయాలో అవన్నీ చూసుకొని మన చుట్టూ ఉన్న వాళ్ళతో మనం సామరస్యంతో ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ప్రతి నిమిషము మనల్ని మనం చెక్ చేసుకుంటూ, గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలన్నమాట. బాబా ఈ కర్మ సంబంధాల గురించి ఇంకా ఏ జ్ఞానాన్ని మనకి అందించబోతూ ఉన్నారో వచ్చే గురువారం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.